ఇప్పటి వరకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గగ్గోలు కూడా పెడుతున్నారు. అరెస్టులు, కేసులు, జైళ్లు, బెయిళ్లతో వైసీపీ నాయకులు తీరిక లేకుండా ఉన్నారు. తరచుగా రెడ్ బుక్ పై అక్కసు వెళ్ళగక్కుతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో తాజాగా జనసేన కూడా డైరీ ఓపెన్ చేసేందుకు రెడీ అయింది. జనసేన నాయకులు వేధించిన వైసీపీ వారిపై చర్యలు తీసుకునే సమయం వచ్చిందని తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. దీంతో ఇక రెడ్ బుక్ తో పాటు జనసేన డైరీ ఓపెన్ అవుతుందన్న చర్చకు అవకాశం వచ్చింది. తాజాగా గుంటూరులో మాట్లాడిన నాదెండ్ల వైసీపీ హయాంలో తమ పార్టీ నాయకులను వేధించిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు. వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని చెప్పారు. దీంతో ఇప్పుడు జనసేన నాయకులు తమను వేధించిన వారి వివరాలను వెలికి తీస్తున్నారు. నిజానికి గతంలో వైసీపీ నాయకులు, జనసేన నాయకులు కూడా కలిసి పని చేసుకున్నారనే వాదన ఉంది. టీడీపీని మాత్రమే వైసీపీ ప్రధాన ప్రత్యర్థిగా భావించింది. దీంతో ఆ పార్టీ నాయకులపైన ఎక్కువగా వేధింపులు, కేసులు నమోదయ్యాయనేది పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన విషయంలో కేవలం పవన్ ను మాత్రమే వైసీపీ టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే పవన్ పై 4 కేసులు నమోదయ్యాయి. కాకినాడలో వాలంటీర్లను దూషించి వారిపై లేనిపోని ఆరోపణలు చేశారన్న కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఇక ట్రాఫిక్ కు అడ్డం కలిగించారని విశాఖలో కేసు ఉంది. మంగళగిరిలోని ఇదే తరహా కేసు నమోదు చేశారు. ఇతర నేతలపై పెద్దగా కేసులు పెట్టలేదు. అయినప్పటికీ నాదెండ్ల హెచ్చరికల నేపథ్యంలో జనసేన డైరీ ఓపెన్ చేస్తే ఏం జరుగుతుందన్న చర్చ అయితే సాగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్